ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే బాగుంటుంది, అందులో లాంగ్ టర్మ్ కదా 1 yearలో జాయిన్ అవుదాము. 1 yearలో జాయిన్ అయిన తర్వాత కూడా జాబ్స్ రావట్లేవు అంటే కారణం ఏంటి అసలు? జాబ్ అనేది మనకి ఏంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోనే మోస్ట్లీ ఫిల్ అవుతున్నాయి. కాలేజీలో నేర్చుకున్నదే బాగా సరిపోతుంది అనుకుంటాం. సో అది కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే బీటెక్ 4 years దే విల్ కంప్లీట్ విత్ గుడ్ స్కోర్స్. ఆ కాలేజీలో కనుక మంచి స్టాండర్డ్ లేకపోతే కనుక ప్లేస్మెంట్స్ రావడం అనేది కష్టం అవుతుంది. 10,000కి ట్రైనింగ్, 20,000కి ట్రైనింగ్, 30,000కి ట్రైనింగ్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీకు జస్ట్ కాలేజీలో నేర్పేదే నేర్పిస్తారు, అంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకునేటువంటి స్టూడెంట్స్ చాలామంది కాలేజ్లో కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. అది కూడా లాంగ్ టర్మ్ అంటూ 1 year ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటికి కూడా జాబ్ అనేది రాదు. ఎక్కడ లోపం జరుగుతోంది? నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ట్రైనింగ్ ఎలా ఉండాలి? ఎంతకాలం తీసుకోవాలి? జషారా నుంచి సాయిరామ్ గారు మనతో పాటుగా ఉన్నారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనగానే అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ లేకపోతే క్యాంపస్ నుంచి బయటకు వస్తారు. మోస్ట్లీ క్యాంపస్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి, అక్కడే సెలెక్ట్ అవుతారు. కొంతమంది మాత్రం బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే బాగుంటుంది, అందులో లాంగ్ టర్మ్ కదా 1 yearలో జాయిన్ అవుదాము. 1 yearలో జాయిన్ అయిన తర్వాత కూడా జాబ్స్ రావట్లేవు అంటే కారణం ఏంటి అసలు? సో ఈ రోజుల్లో జాబ్ అనేది మనకేంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోనే మోస్ట్లీ ఫిల్ అవుతున్నాయండి. సో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, వీళ్ళకే మెజారిటీ 80-90% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి గగనం అయిపోయాయి. ఒకప్పుడు పూల్ ప్లేస్మెంట్స్ చేసేవాళ్ళు, అంటే కాలేజెస్ అన్నీ కలిపి ఒక ప్లేస్కి వచ్చేసరికి అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళు క్యాండిడేట్స్ని. సో ఇప్పుడు అవి కూడా చాలా తగ్గిపోయాయి. సో ద రీజన్ బికాస్ క్యాండిడేట్స్కి రెలవెంట్ స్కిల్స్ లేకపోవటం. సో కాలేజీలో నేర్చుకున్నదే బాగా సరిపోతుంది అనుకోవటం. సో అది కంప్లీట్లీ రాంగ్ అవుతుందండి. సో చాలామంది ఏంటంటే బీటెక్ 4 years దే విల్ కంప్లీట్ విత్ గుడ్ స్కోర్స్. కొంతమంది ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తారు, కొంతమంది బ్యాక్లాగ్స్తో కంప్లీట్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఆ కాలేజీలో కనుక మంచి స్టాండర్డ్ లేకపోతే కనుక ప్లేస్మెంట్స్ రావడం అనేది కష్టం అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? చదువు అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ పుట్టగొడుగులాగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే పుట్టుకొచ్చాయి. సో వాళ్ళు ఏదో ఒక వల వేస్తారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది విపరీతంగా చేస్తారు. వాళ్ళకేంటంటే మీది ఇచ్చొచ్చే ట్రైనింగ్ ఫీజు కాదు వాళ్ళకి మెయిన్. మీరు ప్లేస్ అయితే వాళ్ళు కంపెనీస్ పే చేస్తాయి. బికాజ్ ఒక ఈవెన్ ఒక బేసిక్ క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకోవాలంటేనే విల్ స్పెండ్ 1 lakh to 2 lakhs. సో వాళ్ళ 1 year శాలరీ మేము ఈ హైరింగ్ దానికే ఖర్చు పెడతాం. సో వీరంతా ఎక్కడ పడితే అక్కడ వెతుక్కోలేం కదా. అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఒక ప్లేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పంపిస్తే మాకు ఈజీ అవుతుందని మా సైడ్ ఫీ అవుతాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు నుంచి ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి, సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడతారు. 10,000కి ట్రైనింగ్, 20,000కి ట్రైనింగ్, 30,000కి ట్రైనింగ్. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మెయిన్గా జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ 30,000కి ఒక రియల్ టైమ్ ఇన్స్ట్రక్టర్ అనేవాళ్ళు వస్తారా అండి ఫుల్ టైం. సో ఒక రియల్ టైమ్ ఆ ఎంప్లాయీ అక్కడ ఉండి ట్రైన్ చేయాలి. సో మీరు పెట్టేది 30,000 రూపీస్. సో ఆ క్వాలిటీలో ఎంప్లాయీ రారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యా. సో వాళ్ళు ఏంటంటే లైక్ తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని పట్టుకొస్తారు. సో తక్కువ స్కిల్ వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు, మీరు అక్కడ రాసుకుంటూ ఉంటారు, అంతే తప్ప ఇది మీ బ్రెయిన్లోకి ఎక్కదు. అండ్ వీళ్ళకి స్కిల్ తక్కువ ఉండటం వల్ల ఎటువంటి ప్రాజెక్ట్స్ ఇస్తే లేదా ఎటువంటి టాస్క్లు ఇస్తే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది, అది మిస్ అయిపోతుంది. సో దానివల్ల మనకి డిలే అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇది నాకు తెలియదు మేడం, ఈవెన్ యూఎస్లో ఒక 1 year బ్యాక్ ఒక ట్రెండింగ్ టాపిక్ వచ్చింది. దానికి మనకి అమీర్పేటలో బోర్డు వస్తుంది, దీని మీద ట్రైనర్స్ ఉన్నారు. అవును. అసలు ఎలా అసలు అంత షార్ట్ పీరియడ్లో వాళ్ళు ఎలా క్వాలిఫై అయ్యారు, ఎలా ట్రైన్ చేయగలుగుతున్నారు? యా, ఏంటంటే అక్కడ యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు వాళ్ళు కూడా, చూసి ఇది మనం ట్రైన్ చేయగలం, సో సరిపోతుంది. బట్ వీళ్ళు యూట్యూబ్ నుంచి నేర్చుకొని వీళ్ళు ట్రైన్ చేస్తే అది నేర్చుకున్న పిల్లలు ఇంకెంత నేర్చుకుంటారు. సో అక్కడ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అక్కడ కంప్లీట్గా పోతుంది. సో అక్కడ అగైన్ లాస్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక్కోసారి మనకి హైరింగ్ అనేది స్లో అయినప్పుడు జనరల్గా వాళ్ళకు కూడా ఏంటంటే కంపెనీస్ నుంచి లైక్ మా క్యాండిడేట్స్ కావాలనేది ఇన్ఫర్మేషన్ రాదు. వాళ్ళు ఏ హామీతో తీసుకున్నారు, ఓకే మనం ఒక 100 మందిని ట్రైన్ చేద్దాం,
ఒక 4 months 6 months నాకు పలానా కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తాయి. సో నాకు ఇలా ఒక సగం మంది ప్లేస్ అయినా కానీ నేను బ్రేక్ ఈవెన్ అయిపోతాను. నాకు బ్రేక్ ఈవెన్ కాదు, ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తాయి. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. బట్ ఎప్పుడైతే మనకు మార్కెట్లో రెసిషన్ ఇలాంటి ఫియర్స్ ఉంటాయో ఆటోమేటిక్గా కంపెనీస్ హైరింగ్ స్లో చేస్తాయి. సో అప్పుడు వీళ్ళకి ఏంటంటే కంపెనీస్ నుంచి రావు మాకు క్యాండిడేట్స్ కావాలని. సో అప్పుడు ఉన్న క్యాండిడేట్స్ ఏం చేస్తారు, అలానే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో దాన్ని కంప్లీట్గా మర్చిపోతున్నారు. ఒకసారి ఇండస్ట్రీ లెవెల్లో కనుక మనం చూస్తే కనుక ఈ జాబ్ రాకపోవడానికి అవకాశాలు ఏంటో మనకు తెలుస్తుంది క్లారిటీగా. సో మీరేం చేస్తారు, ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీకు జస్ట్ కాలేజీలో నేర్పేదే నేర్పిస్తారు, అంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా మీకు ఈవెన్ కాలేజీలో మీకు ప్రొఫెసర్స్ ఉంటారు. ఎందుకంటే మనకు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇలా ఉండాలి. సో వాళ్ళైనా ఉంటారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసరికి ఆ లెవెల్ ఆఫ్ స్కిల్తో తక్కువ ఉంటారు. అండ్ మీకు రియల్ టైం మెంటారింగ్ అనేది ఉండదు. సో మీకు రియల్ టైం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, సో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, నాకు ఇవ్వ కొంచెం కష్టంగా అనిపించింది ఒక థింగ్ దగ్గర. సో దిస్ హ్యాపెన్ టు మీ. నాకు ప్రీవియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాను. ఇట్ ఈస్ అ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాం, నేమ్ ఇస్తాం, ఈ రెండు సేమ్ పర్సన్వా కాదా అని చెప్పి మనం వ్యాలిడేట్ చేయాలి. సో ఐ వాజ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్, బట్ నాకు లోకల్ అంటే నా కంప్యూటర్లో ఇట్ ఈస్ వర్కింగ్, బట్ వెన్ ఐ వాజ్ డిప్లాయింగ్ ఇన్ ద సర్వర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో నేను ట్రై చేశాను, ఒక రోజంతా కూర్చున్నాను, ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సో నేను నా సీనియర్ని అడిగాను. సో షీ ఈజ్ ఆల్సో ట్రయింగ్. సో అక్కడ అవ్వలేదు. సో ఇది రియల్ టైం ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఏం జరిగిందంటే కంపెనీలో ఇంకొక ఎక్స్పర్ట్ ఉన్నారు, ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆయన సాల్వ్ చేశాడు. అండ్ హీ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పేసి. నాకు నెక్స్ట్ టైం ఇలాంటిదే మళ్ళీ ఇచ్చింది, నాకు తెలిసింది, వెంటనే నేను సాల్వ్ చేసుకున్నాను. ఈ రియల్ టైం మెంటరింగ్ అనేది లేకుండా వెళ్ళింది. సో ఆ రియల్ టైం మెంటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అది మీకు ఏంటంటే కంటిన్యూస్గా మీరు ఎంగేజ్ అవుతూ ఉంటే టీమ్తో అది మీకు వస్తూ ఉంటుంది. సో అట్ జషారా వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రైనింగ్ అండి. ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ అంటే యుల్ గెట్ మెంటర్షిప్, మంత్లీ మెంటర్షిప్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. దిస్ ఫ్రమ్ ఊబర్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మీకు మెంటర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మెంటర్షిప్ మీన్స్ అప్పుడప్పుడు ఒక హార్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తుంటారు. సో మీకు టీమ్ కల్చర్ అంటే ఏంటి, సో వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్ యూ కెన్ కాల్ us అండి. Thank you so much, Saira. Okay. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.